జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. నవీన్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకులు యూత్ అందరూ కలిసికట్టుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమంటూ ప్రజలతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుస్తోంది. పేద ప్రజలకు నవీన్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. బై ఎలక్షన్ లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిపించుకుంటామంటున్న కేయూ విద్యార్థి నాయకురాలు సాహితీతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. అటు ఎలా ఉండబోతుంది సార్ జూబ్లీహిల్స్ ఎలక్షన్? ఎందుకంటే అటు మాగంటి గోపినాథ్ చనిపోవడం, బై ఎలక్షన్స్ రావడము, అటు బీఆర్ఎస్ పోటీ చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇప్పుడు నిన్న బీజేపీ క్యాండిడేట్ కూడా నియమించడం జరిగింది. సో మీ వంతు ఎవరికి సపోర్ట్ ఉండబోతుంది మూడు పార్టీలో? నా పేరు సత్యనారాయణ యాదవ్, అమీర్పేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ని. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల కోసము రకరకాలుగా ప్రజలను డెవలప్ చేయాలి, ప్రజలకు ఒక చేయాలి అనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు కానీ కరెంటు విషయంలో కానీ, ఫ్రీ కరెంటు విషయంలో కానీ, మళ్ళా ఇందిరమ్మలకు కానీ, ఆర్టీసీ బస్ కోసం కానీ, చెరువులు కబ్జాలు అవుతున్నాయి, రకరకాలుగా ల్యాండ్స్ హైదరాబాద్లో కబ్జాలు అవుతున్నాయి. ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఆలోచన చెయ్యలే. హైదరాబాద్లో చెరువులు చాలా ఉన్నాయి, చెరువులు చాలా మటుకు కబ్జా అయిపోయినాయి. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత రంగనాథ్ సార్ పట్టుబట్టి ఆయన బాగా పనిచేస్తున్నాడు. భగవంతుడు ఆయనకు చెప్పండి. కాంగ్రెస్ విషయానికి వస్తే ఆరోగ్య గ్యారెంటీల విషయంలో నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం అని అంటున్నారు. ఆరోగ్య గ్యారెంటీ సార్ నేను అనేది ఒకటే, టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంటు చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏది చేయలే. చెరువులు కబ్జాలు అయితే చూడలే, ల్యాండ్ కబ్జాలు అయితే చూడలే, కరెంటు కోసం బీద వాళ్ళకు ఫ్రీ అనేది చూడలే, ఆర్టీసీ కోసం చూడలే, మహిళా గ్రూప్ కోసం ఆలోచన చేయలే, ఇందిరా మిల్లు కోసం ఆలోచన చేయలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు జనాభాలో చాలా మట్టుకు విద్యావంతులు వాళ్ళు కూడా ప్రజల ఆలోచన చేస్తున్నారు. ఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైనా కానీ ప్రజల సేవ చేసే పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి చార్జెస్ స్టూడియో కాడ వరదలు వస్తే ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ రాలే. అతను వచ్చి మా బస్తీలో బుద్ధనగరు, గాయత్రి నగరు, గంగాబాయి బస్తీ ఏరియా మొత్తం 2 గంటలు తిరిగి ఏంటి ప్రాబ్లం అని రంగనాథ్ సార్ తీసుకొని వచ్చి ఏరియా అంతా తింపితే ఇప్పుడు పని చుక్క నీళ్ళు ఉంటలేవు. కాబట్టి ఆయన 24 గంటలు చీఫ్ మినిస్టర్గా 24 గంటలు తెలంగాణకు డెవలప్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు. భగవంతుడు ఆయనకు శ్రీరామ రక్ష ఉంటుంది. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారు డెఫినెట్గా అఖండ మెజార్టీ వస్తుంది. స్థానికుడు, విద్యావంతుడు, అందరినీ కలుపుకోబోయే ఆలోచన ఉన్నాడు, యువకుడు. డెఫినెట్గా ఆయనకు ఆడ బీఆర్ఎస్ లాభం లేదు, టీఆర్ఎస్కు లాభం లేదు. గోపీనాథ్ సార్ ఉన్నంత వరకే దానికి బలం ఉండే. ఇప్పుడు లోకల్ స్థానికుడు, బస్సు వాసులు స్థానికుని ఎమ్మెల్యే చేయాలి ఆలోచనలు ఉన్నారు. సునీత ఉంది కాబట్టి తను కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఎందుకంటే అటు మాగంటి గోపీనాథ్ ఎలా చేస్తాడో అదేవిధంగా యాక్టివ్గా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి తన ఓటేసి గెలిపించే అవకాశం లేదా? ఎందుకంటే తను కూడా పనులు చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు సునీత మేడం ఉన్నది అని మేము అంటున్నాం, కాదని కాదు. కానీ రూలింగ్ గవర్నమెంటు, ప్రజలకు రూలింగ్ గవర్నమెంటు, స్థానికుడు నవీన్ యాదవ్కు ఓటేయాలి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు బోడబండ కానీ, మధుర నగర్ కానీ, రామేష్ నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ అందరు ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఉండి చీఫ్ మినిస్టర్ బాగా పనిచేస్తున్నాడు. నవీన్ యాదవ్ గారు స్థానికుడు ఒక అవకాశం ఇవ్వాలని అందరు ఆలోచనలు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా నవీన్ యాదవ్ అక్కడ మెజార్టీతో గెలుస్తాడు. చెరువులు కబ్జా అయితే ఏ చీఫ్ మినిస్టరు పట్టించుకోలేదు. 10 ఏళ్ళు తన కేసీఆర్ గారు పట్టించుకోలేదు. ల్యాండ్ కబ్జా అయితే పట్టించుకోలేదు.
గాజు రామారం ఏమి, అంబర్పేట ఏమి, జుబ్లీస్ ఏమి, రకరకాలుగా పెద్దవాళ్ళు కబ్జాలు చేస్తే పట్టించుకోలే, ఏది చూడలే. కానీ ఇప్పుడు ఐదర్ జిహెచ్ఎంసీ వీళ్ళంతా అన్ని శాఖ వాళ్ళు ఏడ వచ్చినా స్పెషల్ టీం పెట్టి వాళ్ళు పోయి ఎక్కడ నాలక స్టాప్ చేసుకుంటా ట్రాఫిక్ ప్రతి డిపార్ట్మెంటు చీఫ్ మినిస్టర్ ఆదేశాలతోని బాగా పనిచేస్తున్నారు. నవీన్ యాదవ్ ప్రజలకు సేవ చేయాలి ఆలోచనతో ఎంఐఎంఏ కూడా మంచి మెజార్టీ వచ్చింది. రెండోది ఇప్పుడు ఏంటంటే గోపీనాథ్ సార్ ఉంటే లెక్క వేరే ఉంటుండే, భగవంతుడు ఇట్లా అయిపోయింది కాబట్టి స్థానికుడు నవీన్ యాదవ్కే బస్తీలల్లో కాలనీలల్లో యువకులు సంఘాల వారీగా డెఫినెట్గా ఆయన అక్కడ విజయం సాధిస్తాడు. రైట్, మహిళల దగ్గర నుంచి కూడా చాలా వరకు అటు నవీన్ యాదవ్కి అయితే రెస్పాన్స్ చాలా వస్తుంది. ఎందుకంటే అందరు కూడా చాలా మంది సపోర్ట్ అయితే చేస్తున్నారు. మనతో పాటు ఒక మేడం ఉన్నారు, తన ద్వారా కూడా తెలుసుకున్నామా. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో ఎలా ఉండబోతుంది ఈసారి రాజకీయం? కంప్లీట్గా అటు బై ఎలక్షన్స్ రావడం నవీన్ యాదవ్ లేకపోతే సునీతానా అని చెప్పి తెలుస్తుంది. అండ్ నిన్న బీజేపీ అభ్యర్థిని కూడా నియమించడం జరిగింది. ఎలా ఉండబోతుంది? బీజేపీ అన్న మాట మర్చిపోద్దండి. కాదని అంటలేము, వాళ్ళు మన హైదరాబాద్లో గెలవరు, మళ్ళీ ఈ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ అనేది గెలవదు. ముస్లింలు ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు. ముస్లిం అయితే వాళ్ళు ఏంటనుకుంటే వాళ్ళ ఒకటే మాట మీద ఉంటారు, ఎవరికంటే వాళ్ళకేసారు. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ డిక్లేర్ అయిపోయింది. ఇక బీసీలు అంటారు, ఆమెను కాదని కూడా అన్నాం. తనని పాపం మహిళగా తనున్న పరిస్థితుల్లో మనం కాదని, కానీ తన ఇంటింటికి పోలేదు కాబట్టి మన నాయకుడు ఫస్ట్ లీడింగ్లో ఉన్నాం. మనం ఫస్ట్ కాంగ్రెస్ తనైతే లీడింగ్లో ఉన్నాం. గెలిస్తే తనకు ఒక ఉన్నత పదవి వస్తుందని మాకు నమ్మకంతో ఉన్నాం. ప్రతి ఉన్న జుబ్లీహిల్స్ ఏరియా వాళ్ళు ఈయనకు వచ్చే పదవిని బట్టి పనులు అయితే ఆశించి ఓటేయాలి. ఖచ్చితంగా వస్తే రాకపోయినా మనం అందరం పోవాలి. అసలు ఇంటికి ఒక్కసారిగా 4 సార్లు పోదాం. ఏమైతే మన అమ్మ అయితే మాత్రం అన్నం పెడుతుంది, టేబుల్ మీద పెడుతుంది, అడుగుతూనే పెడుతుంది. ఇది కూడా అంతే, లీడర్ చేస్తాడు అనుకోవద్దు, మనమే అడగాలి ప్రతిసారి. ఎందుకంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు అవుతున్నా కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. 100 రోజుల్లో చేస్తా అన్న హామీలు ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా గడవలు, అంటే ఆ హామీలు అయితే నెరవేర్చలేదు. అలాంటి పార్టీ నుంచి ఎందుకు నవీన్ యాదవ్ పోటీ చేస్తుండే, అసలు గెలుస్తాడు అనుకుంటుండా అని చెప్పి కొంతమంది అంటున్నారు. నవీన్ యాదవ్ పోటీ చేస్తుంటే ఆయన కాంగ్రెస్ చిన్న ఒక మధ్యలో ఎంఐఎంలోకి వెళ్ళి కాంగ్రెస్లో గవర్నమెంట్లో ఉంది, తనకు అవకాశం వచ్చింది, ఎందుకు కాదనుకుంటాడండి? అవకాశం 2 ఏళ్ళైనా సరే ఈ ఉన్న జుబ్లీస్ ఏరియాని అయితే మంచి చేయగలుగుతాడు. ఉన్న గవర్నమెంట్ ఉంటే మంచి చేయగలిగితే తన నమ్మకంతో అదే పార్టీకి టికెట్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే పార్టీకి చాలా, అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత ఉంది. హైడ్రా విషయానికి వచ్చే విషయానికి కావచ్చు, అంతేకాకుండా ఆల్రెడీ మొన్న కొన్ని స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి చేశాడు. రాష్ట్రం అప్పులో పాల్గొంది, పోతే చెప్పు అంటే దొంగలా చూస్తున్నారని చెప్పి కొన్ని స్టేట్మెంట్. ఒక రాష్ట్రంలో ఒక బాధ్యత పదవిలో ఉండి కూడా తను అట్లాంటి స్టేట్మెంట్ చేస్తున్నారని చెప్పి కూడా చాలా ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. సో అది కూడా మనకు ఒక ఏదైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది, అటు హైడ్రా కానీ ఇంకేదైనా కానీ. హైడ్రా అంటే మొన్న మూసీ నది గురించి తను ఎంతో ముందు జాగ్రత్తగా చెప్పినట్టుగా ఆ ప్రాణాలు అందరికీ కాపాడిండు. తనని అందరం, నేను కూడా వ్యతిరేకించిన నిజంగా. అయ్యో ఎంతో మందికి లాస్ అవుతున్నారు పాపం, కట్టుకున్న వాళ్ళు ఎంతో మందికి అసలు బ్రతకడం దానిలో కొట్టుకుపోయే వాళ్ళు మన వాళ్ళు. అలా అక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేసి వేరే ప్లేస్లో పెట్టినట్టుగా మన వాళ్ళందరూ బతికారు. తను మంచి కోసం ముందు జాగ్రత్తగా చెప్తున్నాడు. తనని మనం ఆలోచించడానికి టైం ఇవ్వాలి. నిజం చెప్పాలంటే సీఎంది ముందు ఏం జరుగుతుంది మీకు మాకు కాదు, మా పిల్లల భవిష్యత్తు లాంటి వాళ్ళకి ఏం జరుగుతుందని సేమ్ అట్లనే ఉంది కాబట్టి తనది కరెక్ట్గానే అనుకోవాలి. నాకు తెలిసిన మటుకైతే ఆయన కరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడే కావాలని కాదు, ముందు మన పిల్లలకైనా బాగుతుంది కదా. నేనైతే అట్లా అనుకునే కష్టపడుతున్నాను ఈ పార్టీలు అయితే. మాగంటి గోపీనాథ్ ఉన్న సమయంలో చాలా కార్యక్రమాలు చేశాడు. డబుల్ బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి కూడా బస్తీలు ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడని చెప్పి కూడా చెప్తున్నారు. సో మాగంటి సునీత గెలిచే అవకాశం ఉందన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇప్పటివరకు ఎటువంటి పార్టీలు అంటే ఎమ్మెల్యేగా ఇప్పుడు చేయలేదు. ఇది ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసినా ఓడిపోయాడు కాబట్టి ఒకవేళ తను వస్తే కనుక లిటరలీ చేస్తాడా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రజలు. నవీన్ యాదవ్ గెలవలేదు, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తేనే కదా ఈయనకు కూడా. ఇప్పుడు అసలు కాంగ్రెస్ అనకుండి తన గురించి ఆలోచించి తనకు ఒకసారి యువకుడు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. చేయకపోతే అడగడానికి మనమే కదా, మళ్ళీసారి గెలిపియాం కదా. 2 ఏళ్ళే కదండి, ఓపిక పట్టడానికి ఏముంది? ఒక 2 సంవత్సరాలు అందరం ఓపిక పడదాం. చేస్తాడా చేయబోతుందా మళ్ళీ లైఫ్ ఉండదు కదండి ఎవరికైనా. పబ్లిక్ ఏదనుకుంటా చేయగలుగుతాం. మన చేతిలో ఓటు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి లీడర్ ఎన్నుకోవడానికి? ఈసారి 2 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చి చూద్దాం. కాకపోతే నెక్స్ట్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉంటుంది కదా. ఎప్పుడు మనకే కదా ఛాన్స్, వాళ్ళకి కాదు, లీడర్లకు కాదు, మన చేతిలో ఛాన్స్ ఉంది, మనం కాపాడుకోవాలి. ఈసారి చూద్దాం, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ రిజెక్ట్ చేద్దాం, ఏముంది? ఇప్పుడు ఓటేసినా కూడా అటు నవీన్ యాదవ్ మీద ఉన్న ప్రేమ అభిమానంతోనే ఓటేసే ఛాన్స్ ఉంది, కానీ పార్టీ మీద కాదని అంటున్నారు. అట్లనే అంటే
అంటలేను, పార్టీ లేదు ఆయన లేడు కదా, పార్టీ ఇప్పుడు ఆయన కొంతమంది ఆయనను ఉద్దేశించి కూడా చేస్తారు, అది అయితే కాదంటలేను. మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళే కదా ఏ ఫండ్ తీసుకొచ్చినా అభివృద్ధి చేయాలంటే ఆ పార్టీ నుండే. కృష్ణానగర్ చిన్న చిన్న స్లమ్ ఏరియాలు ఉన్నాయి, పాపం వాళ్ళందరికీ ఇల్లు చేయాలంటే తను గెలిస్తేనే కదా చేయగలుగుతాడు. ఎంతోమంది సినిమా వాళ్ళు వస్తున్నారు రోజు, మేడం సార్ ఏంది అని అందరికీ హామీ ఇస్తున్నాడు. గవర్నమెంట్లో ఏందైతే ఆయన చేయలేడు కదా, తన ఇంటి నుండి అయితే చేయలేడు కదా. ఇంత పెద్ద మందికి అయితే ఇస్తే తన ఉన్న చుట్టూ 10 మందికి హెల్ప్ చేయగలుగుతాడు ఏ నాయకుడైనా, మొత్తం మందికి అయితే చేయలేడు. గవర్నమెంట్లో ఉంది కాబట్టి అబ్బాయి చేయగలుగుతాడని మాకు నమ్మకం ఉంది. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు చేయలేని గవర్నమెంట్ ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తుంది. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తాడు, ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని నమ్ముతున్నారా మీరు? నమ్మకం ఏందండి, వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్గా ఎన్నో సేవా కార్యక్రమాలకు ట్రస్టులకు చాలా డబ్బులు ఇస్తున్నారండి. అదేదో ఇప్పుడు మన పార్టీ తరపున తను అనుకుంటే కొంతమందికి చేయగలుగుతాడు. ఎందుకంటే చిన్న శ్రీశైలం అన్న మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంది, రౌడీజం చేసిండని చెప్పి కూడా అంటున్నారు. అట్లంటే మన కేసీఆర్ మీద లేదా ఒకప్పుడు దుబాయ్ అని అదే ఆయన ఎంత మంచోడు తెలుసా అండి. మేము వ్యక్తిగతంగా తన గురించి చూసిందని ఆయన ఎంత మంచి, ఎవరైనా లీడర్ని ఫస్ట్ ఉంటాయి తర్వాత మంచిగా అవుతారని ఎందుకు అనుకో. నేనైతే నా పిల్లలే అనుకుంటా, చెప్తున్నారు తర్వాత కొన్ని రోజులకు వింటారు. ఈ గవర్నమెంట్ అయినా ఏదైనా అంతే, ఫస్ట్ గవర్నమెంట్లు అందరినీ చూడండి, చంద్రబాబు నాయుడు అయినా రాజశేఖర రెడ్డి ఎవరైనా ఇట్లాంటి వాళ్ళే. ఈయనేమో ఓపెన్ అయ్యిండు, వాళ్ళని బయట వాళ్ళే, అంతే తేడా. ప్రతి ఒక్క లీడర్ ఫస్ట్ మాస్లకి వెళ్ళి వచ్చినట్టు ఈయన ఓపెన్ అయ్యి అప్పుడు రాజకీయం అనుకున్నాడో లేడో మనకు తెలియదు, మనం చూడండి మాట్లాడదు కొన్ని విషయాలు అయితే. నేనైతే అదే అనుకుంటాను, ఖచ్చితంగా ఈయన మంచి సేవా కార్యక్రమం కొన్ని సంవత్సరాలకి చేస్తున్నాడు. ప్రతి ట్రస్ట్కు 20 లక్షలు 30 లక్షలు, అదే 30 లక్షలు అయితే 2-3 ఇల్లు కట్టిస్తారు. అట్లనే కొన్ని ఆ డబ్బు అటు చేసే వాళ్ళు అభివృద్ధి పనులకు వాడతారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మెజారిటీ ఎంత వచ్చే అవకాశం నవీన్ యాదవ్? మెజారిటీ అంటే మనకి 50 పైనే ఉంటుందండి, అంతకంటే ఎక్కువ చెప్పలేము. 50 పైన గ్యారంటీ. మనతో పాటు ఇంకొక అన్న కూడా, తనతో కూడా మాట్లాడదాం. అంటే కంప్లీట్గా తను కూడా ఆల్రెడీ ఈరోజు సభకు కూడా రావడం జరిగింది. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? సార్ నవీన్ యాదవా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ? అన్న నవీన్ యాదవ్ గారి మీద ఇవాళ సునీత గారిని పెట్టి బలి చేస్తున్నారు, కానీ సునీత కాకుండా నన్ను అడిగితే కేటీఆర్ వచ్చి పోటీ చేస్తే మజా వస్తుండే. కేటీఆర్ పోటీ చేస్తే కెపాసిటీ ఏంది అనేది బయటకు వస్తుండే మాకు. సునీత అనేది కాళ్ళు ఉట్టి ఒక ఆడపిల్లను రోడ్డు మీద గుంజి ఆగం చేస్తారు తప్పితే మాగంటి మీద ప్రేమ కాదు. ఓడిపోయే సీటుకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అందరూ వచ్చి హంగామా చేస్తున్నారు. రేపటి నుంచి కేటీఆర్ వస్తాడనే నమ్మకం కూడా మాకు లేదు. అది ఖచ్చితంగా ఇక్కడ ఏదేమైనా సరే నవీన్ యాదవ్ 100% విన్, దాన్ని ఎవ్వరు ఆపలేరు. కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా అక్కడ నవీన్ యాదవ్ ముందు డొల్లా అని చెప్పి బయటపడ్డాకనే అందరు ఎక్కడిదక్కడ సైలెంట్ అయిపోయారు. ఇదేదో డబల్ ఓట్లు ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి మీరు. మీ గవర్నమెంట్ ఉంది కదా 10 ఏళ్ళు ఏం బీకినట్టు, 10 ఏళ్ళు ఏం బీకినట్టు? ఇవాళ కాలిను డబల్ ఓట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అంటున్నావు. నీ హయాంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అంటే నువ్వు గెలిస్తే మాగంటి గోపీనాథ్ గెలిచినప్పుడు అవన్నీ కనిపించలే నీకు. ఇవాళ నీకు దొంగ ఓట్లు కనిపిస్తున్నాయి ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఈ దొంగోట్ల భాగవతం ముందటేసుకుంటే కేటీఆర్ ఖబర్దార్, చలో నీకు చేతనైతే ఇప్పటికైనా సరే సునీతను పక్కన పెట్టి నువ్వు పోటీలో దిగాలని చెప్పి మేము కార్యకర్తలను కోరుకుంటున్నాం. అదే కంప్లీట్గా చూసినట్టయితే నవీన్ యాదవ్కి అంటే అటు ప్రజాదరణ బాగానే ఉంది, మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ సునీతకు అటు మాగంటి గోపీనాథ్ సమయాలలో చేసిన సేవా కార్యక్రమాలు ఎక్కువ. అటు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వచ్చేసరికి కూడా చాలా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు నెరవేర్చిన హామీలు కూడా ఏం లేవు. తను ఎలా గెలుస్తాడు అనుకుంటున్నాడు, ఎక్కడిది అది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అన్న ఈరోజు ఎలా గెలుస్తారని అడుగుతున్నారు కదా, మీరు ఒక్కసారి జూబ్లీహిల్స్లోకి వచ్చి మీ మంది మార్బలాన్ని పక్కన పెట్టి లోపల అండర్ గ్రౌండ్కి వెళ్ళి అడగండి. మాగంటి గోపీనాథ్ గారు చేసిన అరాచకం ఏందో మేము చూపిస్తాం. మేము ఒక తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమం టైంలో మాకు ఆల్రెడీ రబ్బర్ బుల్లెట్లు తాకినాయి. మాకు మాగంటి గోపీనాథ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఒక 7-8 కేసులు మా మీద పెట్టించాడు. ఒక 7-8 కేసులు లైవ్లో మా మీద పెట్టించాడు. అక్కడ లేని జాగాలలో కూడా ఫాల్స్ కేసులు పెట్టించి మమ్మల్ని నడిపించాడు. ఆ భగవంతుని ఒకటే కోరుకున్నాం, ఉంటాడా పోతాడా అనుకున్నాం. ఆ దేవుడు మా కోరిక విన్నాడు. అదే ఎందుకంటే అందరు పాపాలు తాకినాయి. అదే సార్ అయ్యింది. ఒక మనిషి చచ్చిపోవడం అంటే బాధాకరమే, కానీ ఎంతమందిని అంటే పెళ్ళాం పిల్లలకు లేకుండా 10 రోజులు జైల్లో పెట్టిన చరిత్ర మాగంటి గోపీనాథ్ ఉన్నది. అదే ఇలా నవీన్ యాదవ్ దగ్గర నుంచి ఎవడన్నా ఒక్కడు పలానా వ్యక్తికి అన్యాయం జరిగిందని చెప్పి ఒకటి చూపెట్టాను. మీరు కేవలం రౌడీ షీటర్. మా ఏజ్ ఇప్పుడు 36 సంవత్సరాలు. 36 సంవత్సరాల నుంచి అయితే మాకైతే ఏం తెలియదు. ఇలా ఎవరైనా సరే ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం తినిపోయారు నవీన్ యాదవ్ ఇంటి కుటుంబం దగ్గర, కానీ ఎవరు వచ్చి ఉపాసం పోయిన చరిత్ర లేవు ఇయాటికి. మరి ప్రజల వద్ద నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? నాకు ఖచ్చితంగా ఈరోజు మేము కొట్లాడేదంతా మెజారిటీ కోసమే. ఈరోజు మేము కొట్లాడేదంతా కూడా మెజారిటీ కోసమే, గెలుపు కోసం కాదు. గెలుపు ఏ రోజైతే డిక్లేర్ అయిందో నవీన్ యాదవ్కి టికెట్ ఆ రోజే అయిపోయింది. బీఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏందన్నా? బీఆర్ఎస్ బాకీల సమితి, బాకీల రాష్ట్ర సమితి చేసిండు.
టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంత నయం ఉండే. ఎప్పుడైతే టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అయిపోయిందో మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు అయినా కూడా చేసింది ఏం లేదు. కేవలం ఒక బస్ అనే ఫ్రీ ఒకటి పెట్టి మాత్రమే వాళ్ళు 6 గ్యారెంటీల విషయానికి వస్తారు. 100 రోజుల్లో చేస్తా అన్న హామీలు అయితే 100 రోజులు లేదు, 2 సంవత్సరాలు 2 నెలలు అవుతున్నా చేసింది ఏం లేదని అంటున్నారు. ఈ రోజు ఒక్కసారి మార్కెట్లో రమ్మని ఒక చిన్న కుటుంబం ఏర్పడ్డప్పుడు, చిన్న కుటుంబం బయటకు వచ్చినప్పుడు ఒక ఇల్లు సెట్ కావాలంటే 2-3 నెలలు టైం పడుతుంది. 2 సంవత్సరాలలో చేయలే నువ్వు 12 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. ఏం చేసినావు నువ్వు? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పులలో నూకిన ఘనత నీకే చెక్కింది. ఆ మిగులు బడ్జెట్ని తీసుకుపోయి అప్పులకు నూకిన ఘనత ఓన్లీ కేసీఆర్కే దక్కింది. ఇలా అంటే కాళేశ్వరం అది ఆయన ఇంట్లోకి కట్టింది కాదు. అప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1,00,000 కోట్ల మిగులు బడ్జెట్, ఇలా 1,00,000 కోట్ల అప్పుల బడ్జెట్లో పెట్టింది ఎవరు? పబ్లిక్ ఇలా అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాలు షోపుటప్ చేసి ఇలా ఎక్కడెక్కడి నుంచి మంది మార్బలం దింపుకొని మొత్తం హంగామా చేస్తున్నావు. అవన్నీ వేస్ట్. నువ్వు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగిరేది కాంగ్రెస్ జెండా, నవీన్ యాదవ్ గారి జెండా, బీసీ ఎజెండా పక్కా. ఇది మాత్రం బల్ల గుద్ది చెప్తున్నాం. ఏంటంటే అటు యూత్ నుంచి కానీ అటు పబ్లిక్ నుంచి కానీ రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. ఖచ్చితంగా అంటే మెజారిటీ ఎంత వచ్చే అవకాశం? మెజారిటీ మేము అనుకుంటున్నాం, ఏదో టీవీలో చెప్పడం ఏదని కాదు, మినిమం 50,000 పైన తప్ప తక్కువ మాత్రం ఉండదు. రైట్, థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా, ఖచ్చితంగా మినిమం 50,000 మెజారిటీ అయితే దానికి గెలిపిస్తామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకా వీలైతే ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఆల్రెడీ మనతో పాటు ఇంకొక బ్రదర్ ఉంది. నమస్తే బ్రదర్. నమస్తే. ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? వార్ వన్ సైడ్ ఉంటానా కాంగ్రెస్ పార్టీ అంతేనా? ఎక్కువగా యూత్ నుంచి నవీన్ అన్నకి ఎటు నుంచి సపోర్ట్ ఎక్కువ వస్తుంది? యూత్ నుంచి వస్తుందా, పెద్దవాళ్ళ నుంచి వస్తుందా, మిడ్ ఏజ్ నుంచి వస్తుందా? యూత్ మొత్తం ఆల్వేస్ అందరు ఉంటారు. ముసలోళ్ళకి వెళ్ళి పెద్దలు, టీచర్లు, చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. బయట వాడారు కూడా, ఖాళీ ఓటింగ్లో ఇప్పిస్తారు అన్నకి మొత్తం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు అవుతున్నా కూడా ఆ బాకీ అది అట్లనే ఉంది. 6 గ్యారెంటీల విషయానికి ఒకసారి కూడా 1-2 మాత్రమే అమలు చేశారు, మిగతావి చేయలేదని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు బాకీల కార్డు పట్టుకొని తిరుగుతున్నారు. అన్న కేసీఆర్ అప్పులు చేసినాడు, రేవంత్ రెడ్డి సారు అప్పులు చేయడు, మెల్లమెల్లగా శాంక్షన్ అవుతాయి. కేసీఆర్ మొత్తం 10 సంవత్సరాలు అప్పు చేసినాడు, రేవంత్ రెడ్డి సార్ మెల్లమెల్లగా ఇస్తాడు. ఆల్రెడీ మిషన్లు వంచడం జరిగింది, 2 బస్సు ఫ్రీ అయింది, కరెంట్ ఫ్రీ అయింది, సన్న బియ్యం వస్తున్నాయి, ఇంకా 3 పథకాలు కూడా వస్తుంటాయి మెల్లమెల్లగా. వీటితో పాటు హైడ్రా అనేది కూడా ఫ్రీగానే ఇస్తుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే హైడ్రా అనే పేరుతోని ఒక మధ్యతరగతి కుటుంబాన్ని రోడ్డుకి లాగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎందుకు నవీన్ యాదవ్ పోటీ చేస్తుంది? ఇండిపెండెంట్గా చేసినా బాగుండేది కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అన్న హైడ్రా మంచిదన్న. ఒక వేరే నువ్వు అక్కడ కుకుడుపల్లి ఇక్కడ ఎల్లంబండ సైడ్ పోతే ఇంట్లోకి నీళ్ళు పోతున్నాయి. రేవంత్ రెడ్డి సారు హైడ్రా పెట్టే మంచిగా చేసినాడు. ఆల్రెడీ ప్రజలకు తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళకి వాళ్ళకి అట్లా ఉంటాయి కొన్ని. జూబ్లీహిల్స్లో మరి ఎలా ఉండబోతుంది ఈసారి చర్చ? అంటే కంప్లీట్గా రచ్చ ఉండబోతుందా? అంటే బీఆర్ఎస్కి కూడా ఆల్మోస్ట్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, అటు కాంగ్రెస్కి వస్తుంది. అంటే ఎవరు ఇక్కడ గెలుపు ఎవరిది అనుకోవచ్చు? ఫైనల్లీ గెలుపు కాంగ్రెస్ పార్టీది, 100% కాంగ్రెస్ పార్టీ. 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు నవీన్ అన్న. అంటే ఎలా చెప్తున్నారు మీరు గెలుస్తారు అని చెప్పి? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ బాకీలు ఉన్నాయని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. ఎట్లా అంత హోప్ ఎలా ఇవ్వగలుగుతారు? అంటే ఆ కాన్ఫిడెంట్ ఇది ఒక కొన్నేళ్ళు అయితే ఇప్పుడు నవీన్ అన్నకి ముఖం చూసి కొన్ని ఓట్ బ్యాంక్ పడతాయి, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా చూసి పడతాయి. వార్ వన్ సైడ్తో నవీన్ అన్న టికెట్ వచ్చిన రోజే ప్రజలందరూ గెలిచిపోతున్నాడు అని మేము మెజార్టీ కోసం పోటీ చేస్తున్నాం మ్యాక్సిమం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలుపు సాధ్యం ఖచ్చితంగా. వార్ వన్ సైడ్ అన్న. నువ్వు రేపు పొద్దున మళ్ళీ వచ్చి మైక్ పెట్టు. వార్ వన్ సైడ్ 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. సో చూసారు కదా, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిపే ఫైనల్. ఇక్కడ వేరే ఎవరు రారు, ఎందుకంటే తను చేసిన కార్యక్రమాలు కూడా చాలామంది మనం ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో చూసినట్టయితే చాలామంది కూడా అదే చెప్తున్నారు. తను ఎటువంటి పదవి లేకపోయినా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాడు, చాలామందికి కష్టంతో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా తను హెల్ప్ చేశారని చెప్పి కూడా వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మినిమం 50,000 మెజార్టీతోనే గెలిపిస్తాం, కానీ తక్కువ అవ్వదని చెప్పి కూడా ఇప్పుడు కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా నవీన్ యాదవ్కు సపోర్ట్గా అయితే మాట్లాడుతున్నారు. కెమెరామెన్ మురళీతో భరత్, జెట్ న్యూస్, హైదరాబాద్.